ఇవాళ మనం హంటర్ ఎక్స్ హంటర్ ఎపిసోడ్ 9 ఇంకా 10 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ దానికంటే ముందు ఈ వాయిస్ ఎలా ఉందో కమెంట్ చేసి అయితే చెప్పండి, నాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే ఇది కొత్త రికార్డర్. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం గాన్ ఇంకా అతని ముందున్న అతను అయితే చూస్తాం. అతను అంటాడు, నాకు ఫిజికల్ యాక్టివిటీస్ అంటే అంతగా నచ్చవు, నాకు ఈ రన్నింగ్ ఇంకా లాంగ్ జంప్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు, అందుకే మనం ఒక గేమ్ ఆడదాం. దాంట్లో మనం ఏమీ చేయనక్కర్లేదు, మనం కేవలం దీంట్లో 2 క్యాండిల్స్ అయితే వెలిగించాలి. దాంట్లో ఎవరి క్యాండిల్ అయితే ముందుగా ఆరిపోతుందో వాళ్ళు ఈ గేమ్ లో ఓడిపోయినట్టు. ఇప్పుడు అతను గాన్ ముందు అయితే 2 క్యాండిల్స్ అయితే ఉంచుతాడు. దాంట్లో ఒక దాని సైజ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, ఇంకో దాని అయితే చిన్నగా ఉంటుంది. ఇతనైతే ఇప్పుడు గాన్ కి ఇంకా మిగతా వాళ్ళకైతే ఆప్షన్ ఇస్తాడు, రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చని. సో వీళ్ళకి కూడా ఏమీ అర్థం కాదు, ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ పెద్దదాన్ని తీసుకున్నాం అనుకో, దాంట్లో ఏమన్నా కలిపి ఉండొచ్చు తొందరగా ఆరిపోవడానికి. సో వీళ్ళు చాలా ఆలోచిస్తారు. ఇప్పుడు చాలా ఆలోచించిన తర్వాత గాన్ అంటాడు, నేను పెద్ద క్యాండిల్ ని తీసుకుంటాను. ఇప్పుడు వీళ్ళిద్దరు మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. కొంచెం సేపు అయ్యాక గాన్ యొక్క క్యాండిల్ తొందరగా కరిగిపోవడం మొదలవుతుంది. అంటే కొంచెం సేపట్లో గాన్ యొక్క క్యాండిల్ పూర్తిగా ఆరిపోబోతుంది. దీన్ని చూసి కుడాపిగా అంటాడు, నాకు తెలిసినంత వరకు దీంట్లో ఇతను గన్ పౌడర్ కలిపినట్టున్నాడు. ఇప్పుడు మనం చూస్తుండగానే గాన్ యొక్క క్యాండిల్ అయితే చాలా చిన్నగా అయిపోతుంది. ఇప్పుడు గాన్ ముందున్న అతను అయితే నవ్వడం మొదలు పెడతాడు. ఇప్పుడు మనకు తెలుస్తుంది, మంచిగా వినండి ఇతని ప్లాన్. సో ఇతని దగ్గర ముందు నుంచే ఇంకా 2 క్యాండిల్స్ ఎక్స్ట్రా ఉంటాయి, దాంట్లో గన్ పౌడర్ అయితే కలిపి ఉంటుంది. అంటే ఇప్పుడు గాన్ ఇప్పుడు చిన్న క్యాండిల్ తీసుకున్నా పెద్ద క్యాండిల్ తీసుకున్నా ఎట్లనైనా మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేస్తాడు ఆ గన్ పౌడర్ క్యాండిల్ తోటి. సో ఎలాగైనా ఇతని ప్లాన్ అయితే అది మొత్తానికి అనుకున్నదైతే సాధించాడు. ఇప్పుడు మనం గాన్ ని ఏం చేస్తాడో అనేది అయితే చూద్దాం. ఇప్పుడు మనం గాన్ అయితే చూస్తాం. ఇప్పుడు గాన్ తన క్యాండిల్ ని కింద పెట్టి స్పీడ్ గా అతని ఆపోనెంట్ దగ్గరికి అయితే వస్తాడు. అతని చేతిలో ఉండే క్యాండిల్ అయితే ఆర్పేస్తాడు. అండ్ దీంతో మన గాన్ ఈ మ్యాచ్ లో విన్ అవుతాడు. ఇక నెక్స్ట్ మ్యాచ్ అయితే కుడాపికాకి ఇంకా బ్లూ కలర్ ప్రిజనర్ కి అయితే ఉంటుంది. ఇప్పుడు ఇతను తన మాస్క్ ని అయితే తీసేస్తాడు. చూస్తే తనకి 6 ప్యాక్స్ మంచి బాడీ అయితే ఉంటుంది. చెప్పాలంటే ఇతను ఒక బ్లూ హల్క్ లెక్క ఉంటాడు. అండ్ ఇతని పేరు వచ్చేసి మాజిటాని. ఇంతవరకు ఇతను 19 మెంబర్స్ ని అయితే చంపేస్తాడు. దానికి సింబల్ గా ఇతని చెస్ట్ మీద అయితే హార్ట్స్ సింబల్ అనేది చేసుకుంటాడు. ఇతనైతే కుడాపికాని భయపెట్టడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ కుడాపికా భయపడడు. ఇప్పుడు మాజిటాని అంటాడు, నేను ఒక ప్రిజనర్ ని కాబట్టి నేను ఎటువంటి వెపన్స్ ని వాడను, మనం కేవలం హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేద్దాం. ఇంకా ఈ మ్యాచ్ కంప్లీట్ అవ్వాలంటే మనలో నుంచి ఎవరో ఒకరు చనిపోతేనే ఈ మ్యాచ్ కంప్లీట్ అవుతుంది. దీనికైతే కుడాపికా ఒప్పుకుంటాడు. ఇది విని మాజిటానికి అయితే ఏమీ అర్థం కాదు, ఇతను ఎందుకు భయపడడం లేదని. ఇప్పుడు దూరం నుంచి లియోరియో అంటాడు, ఇతను చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాడు. దీనిపై గాన్ అంటాడు, నాకు అతను అంత బలంగా ఏమీ కనబడట్లేదు. దీనిపై కిల్వా కూడా ఒప్పుకుంటాడు. ఇప్పుడు మాజిటాని స్పీడ్ గా కుడాపికా మీదకి అయితే అటాక్ చేస్తాడు. కుడాపికా దాని నుంచి అయితే తప్పించుకుంటాడు, కానీ ఆ పంచ్ ఇచ్చిన ప్లేస్ లోనైతే ఒక పెద్ద హోల్ అయితే ఫామ్ అవుతుంది. దీన్ని చూసి గాన్ కూడా అర్థమైపోతుంది మాజిటాని ఎంత పవర్ఫుల్ అని. కానీ మనకు తెలుస్తుంది ఏంటంటే మాజిటాని చెయ్యి అయితే ఒరిజినల్ కాదు, అది ఐరన్ తోటి తయారు చేసింది, అందువల్లనే అదంతా గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఇప్పుడు మాజిటాని అంటాడు, ఇది ఫ్లాప్ అయింది, కానీ నెక్స్ట్ ఐడియా ఫ్లాప్ అవ్వదు. ఇప్పుడు అతను తన బ్యాగ్ ని వీళ్ళందరికైతే చూపిస్తాడు. ఇప్పుడు అతని బ్యాగ్ మీద ఒక స్పైడర్ టాటూ అయితే ఉంటుంది. ఈ టాటూని చూసి వీళ్ళందరూ షాక్ అవుతారు, ఎందుకంటే ఈ టాటూ కేవలం ఫ్యాంటమ్ ట్రూప్ వాళ్ళు వేసుకుంటారు. ఫ్యాంటమ్ ట్రూప్ అంటే ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో మనం చూసాం కదా, వాళ్ళే. ఇప్పుడు మాజిటాని అంటాడు, నేను ఫ్యాంటమ్ ట్రూప్ యొక్క 3rd మెంబర్ ని. ఇప్పుడు ఇతను తన బలం గురించి ఇంకా ఫ్యాంటమ్ ట్రూప్ గురించి అయితే చెప్పుకుంటాడు. ఇప్పుడు మాజిటాని మనసులో అనుకుంటాడు, ఇదంతా చూసాక ఆ పిల్లాడు తన ఓటమిని ఎప్పుడో ఒప్పుకొని ఉంటాడు. ఇప్పుడు మనం కుడాపికాని అయితే చూస్తాం. కుడాపికా రెడ్ ఐస్ అయితే అవేకన్ అయితే. దీన్ని చూసి మాజిటాని ప్యాంట్ అయితే తడిచిపోతుంది. మాజిటాని అనుకుంటూ ఉంటాడు, ఇతను ఇంకా భయపడట్లేదేందని. ఇప్పుడు కుడాపికా ఫాస్ట్ గా వచ్చి మాజిటాని గాల్లోకి ఎగిరేసి అక్కడే కింద పడేస్తాడు. ఆ ఒక్క పంచ్ తోటే మాజిటాని అక్కడే పడిపోతాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కుడాపికాకి ఎంత పవర్ ఉందో అనేది. ఇప్పుడు కుడాపికా ఫ్యాంటమ్ ట్రూప్ గురించి అయితే చెప్తాడు. ఫ్యాంటమ్ ట్రూప్ మెంబర్ ఎవరైతే టాటూ వేసుకున్నారు వాళ్ళ నెంబర్ కూడా ఈ టాటూ పైన రాసుంటుంది. ఇంకో మాట, ఈ పేరు మళ్ళీ నువ్వు నా దగ్గర ఎప్పటికీ ఎత్తకు, లేకపోతే నిన్ను అక్కడే చంపేస్తా. ఇదంతా చూసి వీళ్ళైతే షాక్ లో ఉంటారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మాజిటాని ఎంత వీకో. అందుకే ఇయ్యాలగా నుంచి ముచ్చట్లని షో ఆఫ్ చెప్తుండో. మా అక్కడ కూడా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు కుడాపికా అంటాడు, నాకు ఎప్పుడో తెలుసు ఇతను ఫ్యాంటమ్ గ్రూప్ మెంబర్ కాదని, కాకపోతే నాకు ఆ స్పైడర్ ని చూడగానే నాకు చాలా కోపం వచ్చింది, అందుకే నేను వెంటనే అటాక్ చేశాను. ఇప్పుడు ప్రిజనర్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మాజిటాని మనం అనుకున్నంత పవర్ఫుల్ కాదనుకుంటా. ఇప్పుడు దాంట్లో ఒక అమ్మాయి అంటుంది, ఇప్పుడు నాకు తెలుసు ఏం చేయాలో, ఇంకా నా దగ్గర ఒక ఐడియా కూడా ఉంది. దీని తర్వాత లియోరియో అయితే వస్తాడు ఫైట్ కి. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం లియోరియో ఫైట్ ఎలా కంటిన్యూ చేస్తాడో. నెక్స్ట్ ఎపిసోడ్ కి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎపిసోడ్ 10 స్టార్టింగ్ లో మనం లియోరియోని అయితే చూస్తాం. ఇప్పుడు లియోరియో అంటాడు, ఈ మ్యాచ్ అయిపోయింది, ఈ లూజర్ ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. దీనిపై ఒక అమ్మాయి అంటుంది, నువ్వు అలా చేయలేవు, ఎందుకంటే ఇంకా మ్యాచ్ కంప్లీట్ అవ్వలేదు. ఇది విని వీళ్ళకైతే ఏమీ అర్థం కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి మోజితాని దగ్గరికి అయితే వస్తుంది. ఇప్పుడు ఆ మోజితాని చూసి అంటుంది, ఇతను ఇంకా బతికే ఉన్నాడు, కేవలం స్పృహ తప్పి పడిపోయాడు. ఇంకా మీకు ఇతను ఇయ్యల్లాగా చెప్పిన మాట గుర్తులేదా? ఇయ్యల్లాకి ఇతను చెప్పాడుగా, మనలో ఎవరో ఒకరు చనిపోయేదాకా ఈ మ్యాచ్ కంప్లీట్ అవ్వదని. ఇప్పుడు దీనికి కూడా వీళ్ళందరూ ఒప్పుకుంటారు. ఇప్పుడు లియోరియో కుడాపికాతో అంటాడు, నువ్వు వెళ్ళి అతన్ని చంపేసిరా. దీనిపై కుడాపికానైతే అస్సలు ఒప్పుకోడు. నిజంగా వీళ్ళు ఇలా చాలా సేపు అయితే వెయిట్ చేస్తారు, ఒకరితో ఒకరు గొడవ పడుకుంటా. దీని తర్వాత మనం ఇసోకాని అయితే చూస్తాం. ఇసోకా ఒక రూమ్ లోకి అయితే ఎంటర్ అవుతాడు. అక్కడ ఒక వ్యక్తి అయితే ఉంటాడు. అతను అంటాడు, హాయ్ ఇసోకా, నేను ఈసారి ఎగ్జామినర్ని కాదు, నేను కేవలం నీపై రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చాను. పోయినసారి నువ్వు నాకు ఏదైతే చేసావో దాన్ని నేను ఈ రోజు పూర్తి చేద్దామని వచ్చాను. ఇతను దేని గురించి మాట్లాడుతుండో మనకైతే ఏమీ క్లారిటీ ఇవ్వరు. సో ఇతను తన వెపన్ అయితే బయటకు తీస్తాడు. ఇప్పుడు ఇతను ఇసోకా మీదకైతే చాలా అటాక్స్ అయితే చేస్తాడు. ఇసోకా ఈజీగా టార్చ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అతను అంటాడు, ఇసోకా, నువ్వు నా చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. అండ్ అతను మళ్ళీ ఇసోకా మీదకైతే అటాక్ చేస్తాడు. కానీ ఇసోకా తన వెపన్స్ అయితే పట్టుకుంటాడు. దీన్ని చూసి ఇతనైతే షాక్ అవుతాడు, ఎందుకంటే ఇతని వెపన్స్ ని ఇలా పట్టుకోవడానికి చాలా కాలం నుంచి ట్రైనింగ్ చేస్తాడు. కానీ ఇసోకా దీన్ని కొంచెం సేపట్లోనే ఇక్కడ నేర్చుకున్నాడు. ఇదంతా చూసి ఇతను షాక్ లో ఉంటాడు. అండ్ ఇసోకా అంతలోనే ఇతన్ని చంపేస్తాడు. దీని తర్వాత ఇసోకా 7 అవర్స్ లో ఈ రౌండ్ అయితే కంప్లీట్ చేసేస్తాడు. అండ్ ఇతని అందరికన్నా ఫస్ట్ ఇక్కడికి వచ్చాడు. దీని తర్వాత మనం లియోరియో ఇంకా మిగతా వాళ్ళని అయితే చూస్తాం. వీళ్ళు చాలా సేపటి నుంచి ఎదురు చూస్తూ ఉంటారు అతను ఎప్పుడు లేస్తాడు అని. ఇప్పుడు గాన్ ముజితాని గమనించి లియోరియోతో అంటాడు, నాకు తెలిసినంత వరకు అతను చనిపోయి ఉంటాడు, ఎందుకంటే అతను అప్పటి నుంచి ఇంకా కదలడం లేదు. దీనిపై లియోరియో కూడా డౌట్ వస్తుంది. ఇప్పుడు లియోరియో ఆ ప్రిజనర్స్ దగ్గరికి వెళ్లి అంటాడు, మేము ఇతన్ని దగ్గర నుంచి చూద్దాం అనుకుంటున్నాం. దీనిపై ఆ అమ్మాయి అయితే ఎందుకని అడుగుతుంది. దీనిపై లియోరియో చెప్తాడు, ఎందుకంటే ఇతను చనిపోయాడేమో. దీనిపై ఆ అమ్మాయి అంటుంది, అతను కేవలం స్పృహ తప్పి పడిపోయాడు. దీనిపై లియోరియో అంటాడు, నాకు నీ మాట మీద ఎటువంటి నమ్మకం లేదు. దీనిపై ఆ అమ్మాయి ఒక స్మైల్ అయితే ఇస్తుంది. లియోరియోతో అంటుంది, ఒక బెట్ అయితే చేసుకుందామా? దీనిపై లియోరియో అంటాడు, ఎలాంటి బెట్? దీనిపై ఆ అమ్మాయి అంటుంది, అతను బతుకున్నాడా లేదా చనిపోయాడా అన్న దాని మీద. దీనిపై లియోరియో అంటాడు, మాకు దీని బదులుగా ఏమొస్తుంది? దీనిపై అమ్మాయి అంటుంది, టైం. సో ఈ అమ్మాయి మ్యాచ్ గురించి అయితే చెప్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరికి అయితే చెరొక్క 50 అవర్స్ అయితే ఉంటాయి. మనం పైసలు వేసినట్టు వీళ్ళు అందులో బెట్ అయితే వేయాలి, అంటే 10 అవర్స్. ఇప్పుడు వీళ్ళు బెట్ అయితే వేసుకుంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి అంటుంది, మనం ఒక బెట్ వేద్దాం, అతను బతుకున్నాడా లేదా చనిపోయాడా అన్న దాని మీద. ఈ మ్యాచ్ గురించి చెప్పాలంటే వీళ్ళకి సమానంగా 50 అవర్స్ టైం అయితే ఉంటుంది. వీళ్ళు ప్రతి ఒక్క మ్యాచ్ లో బెట్ అయితే వేసుకుంటారు. దాంట్లో ఎవరు 50 అవర్స్ అయితే ముందు కంప్లీట్ అయిపోతాయో వాళ్ళు ఈ మ్యాచ్ లో ఓడిపోయినట్టు. ఇప్పుడు మనకి ఈమె పేరు తెలుస్తుంది. ఈమె పేరు వచ్చేసి లెరూట్. ఇప్పుడు లియోరియో బాగా ఆలోచించి బెట్ అయితే వేస్తాడు, అతను బతికే ఉన్నాడని. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి అతని దగ్గరికి వెళ్ళైతే అతన్ని చెక్ చేస్తారు. చూస్తే అతను బతికే ఉంటాడు. సో ఈ బెట్ లోనైతే లియోరియో గెలిచేస్తాడు. వీళ్ళకి 60 అవర్స్ అయితే వస్తాయి. ఇప్పుడు లెరూట్ అంటుంది, ఇప్పుడు నీ బెట్ ఏంటో చెప్పు. దీనిపై లియోరియో చాలా ఆలోచించి చెప్తాడు, మనం దీని మీద బెట్టేద్దాం, ఇతను నిజంగా స్పృహ తప్పి పడిపోయాడా లేకపోతే యాక్టింగ్ చేస్తున్నాడా అని. ఇది విని మిగతా వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తారు. ఇప్పుడు మనం మాజిటాని అయితే చూస్తాం. మాజిటాని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం వీళ్ళ ఇంతకు ముందు ప్లాన్ అయితే చూస్తాం. మాజిటాని ఎప్పుడైతే కళ్ళు తెరిచాడో అప్పుడు ఇతని ముందు ఒక పేపర్ అయితే ఉంటుంది. దాంట్లో రాసుంటుంది, నువ్వు స్పృహ తప్పి పడిపోయినట్టు యాక్టింగ్ చేయని, ఇది నువ్వు చదివాక ఈ పేపర్ ని నవిలి మింగేయని అయితే రాసుంటుంది. ఇది చెప్పినట్టే మాచిటాని అయితే చేస్తాడు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే వీళ్ళ టైం వేస్ట్ చేయాలని. ఇప్పుడు మాచిటాని అనుకుంటూ ఉంటాడు, నేను ఇలాగే ఉండాలా. ఇప్పుడు లెరూట్ అంటుంది, నేను 20 గంటలు పెట్టేస్తాను, ఇతను నిజంగానే స్పృహ తప్పి పడిపోయాడని. అయితే నేను ఇప్పుడు మాచిటాని అనుకుంటాడు, అయితే నేను ఇంకొంచెం సేపు ఇలాగే ఉండాలి. ఇప్పుడు లెరూట్ లియోరియోతో అడుగుతుంది, మనం ఎలా కనిపెడదాం ఇతను నిజంగానే స్పృహ తప్పి పడిపోయాడని. దీనిపై లియోరియోకి అయితే మంచి ప్లాన్ అయితే ఉంటుంది. ఇప్పుడు లియోరియో మోజిటాని ఎత్తుకొని అక్కడ ఉండే బోర్డర్ కాడికి అయితే తీసుకువెళ్తాడు. ఇప్పుడు లియోరియో అంటాడు, నేను ఇతన్ని ఇక్కడి నుంచి కింద పడేస్తాను. ఇది విని మోజిటాని ప్యాంట్ అయితే తడిచిపోతుంది. ఇప్పుడు లియోరియో అంటాడు, ఇతను నిజంగానే స్పృహ తప్పి పడిపోతే ఇతను ఇక్కడే కింద పడి చనిపోతాడు. దీనికి లెరూట్ అయితే అస్సలు ఒప్పుకోదు, అంటుంది అతని మ్యాచ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. దీనిపై లియోరియో అంటాడు, ఇతను నిజంగానే కింద పడి చనిపోతే మేము ఈ మ్యాచ్ ని ఇక్కడే వదిలిపెడతాం. ఇప్పుడు నీకు సంతోషంగానే ఉంది కదా. దీనికి లెరూట్ అయితే ఒప్పుకుంటుంది. ఇప్పుడు మార్చటానికి అయితే పిచ్చ కోపం వస్తుంది. అతను మనసులో అనుకుంటూ ఉంటాడు, నా బతుకు మీద ఉన్న బెట్ వేస్తారా. ఇప్పుడు అంతలోనే లెరూట్ అంటుంది, నేను నా బెట్ ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, నేను 40 అవర్స్ బెట్ వేస్తాను ఇతను బతికే ఉన్నాడని.
దీనికి లియోరియో అయితే ఒప్పుకుంటాడు. అసలు లియోరియో ఎందుకు ఒప్పుకున్నా నాకు ఏం అర్థం కాలేదు. ఇప్పుడు మాచిటాని లియోరియో కింద పడేయడానికి అయితే రెడీగా ఉంటాడు. అండ్ ఒక్కటేసారి తన చైన్ అయితే వదిలేస్తాడు. అండ్ అంతలోనే మాచిటాని నన్ను కాపాడమని గట్టిగా అరవడం మొదలు పెడతాడు. లియోరియో కూడా కొంచెం అయ్యాక అతనికి అయితే హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు లిరిట్ అంటుంది, అయితే నీకు తెలుసు అతను స్పృహలోనే ఉన్నాడని. దీనిపై లియోరియో అంటాడు, ఒకప్పుడు నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను. ఈ బెట్ లో లియోరియోనైతే ఓడిపోతాడు. ఇప్పుడు వీళ్ళకి కేవలం 20 hours అయితే మిగిలి ఉంటాయి. మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూద్దాం లియోరియో ఈ బెట్ లో గెలుస్తాడు లేదో అన్న దాని గురించి. ఈ 2 ఎపిసోడ్స్ ఎలా అనిపించాయో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ వాయిస్ ఎలా ఉందో కూడా చెప్పండి, తెలుసుకుందాం. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో. బాయ్ బాయ్.